భార్య మీద పెళ్ళాం మీద పుస్తలు అమ్ముకున్నామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి చచ్చిపోయారు సర్పంచులు. ఇంత నీచంగా పరిపాలించిన నువ్వు ఇవాళ వచ్చి సర్పంచులకు బిల్లులు రాకపోతే నేను పోరాడతా అంటే ఏమనాలని మనిషి అనాలా పశువు అనాలా? ఇట్లా మాట్లాడితే మీకు అందరు కోపం వస్తుంది. అట్లా అంటే మీరు వ్యక్తిగతంగా మనిషి ఏం వ్యక్తిగతంగా ఏం వ్యక్తిగతం అంట సంస్కారం ఏది? నువ్వు ఏదో పెద్ద చదువుకొని వచ్చినా అని చెప్తావు కదా. 5 ఏళ్లలో నువ్వు సర్పంచుల్ని రాసి రంపాన పెట్టి గోసపెట్టినవు. నువ్వు 35 రోజులు 40 రోజులు కాకముందే వీళ్ళు వచ్చి వాడికి బిల్లులు ఇవ్వకపోతే నేను పోరాడతా. ఏం పోరాడతావు? అన్నం తిన్నట్టు మాట్లాడు. 5 ఏళ్ళు నువ్వు ఎందుకు వెళ్ళదు ఒకసారి వెనుకకు తిరిగి చూసుకో. ఏ సౌలా అనే పదం నీకు తప్పుగా వినబడుతుండొచ్చు. నువ్వు మాట్లాడినప్పుడు ఎటుపోయింది? మీ నాయన మాట్లాడినప్పుడు ఎటుపోయింది? ఏం చెప్పారు మీరు? పని చేయనోని సౌట అనమన్నారు, పని చేయనోని సన్నాసి అని చెప్పమన్నారు, పని చేయనోని దద్దమ్మ అని చెప్పమన్నారు, టికెట్లు అమ్ముకుంటే బ్రోకర్ నా కొడుకులు అని చెప్పమన్నాడు. మీ నాయన చెప్పిండు, అదే స్కూల్లో చదువుకొని వచ్చిన వాడు చెప్తున్నా. నేను చెప్పలేవని కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కేసీఆర్ అనేట ఆయన లవరేషం వస్తుంది కదా మీకు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అనేది గుర్తుంచుకోవాలి. ఇదే కేటీఆర్ అనేటోడు మంత్రి హోదాలో దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వచ్చి వాడు సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను దుబ్బాక ఎమ్మెల్యేని, నన్ను వాడు వీడని మాట్లాడలే. ఇలా నేను మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాడు ఎమ్మెల్యే కావచ్చు, వాడు వీడని మాట్లాడతాడా ఎన్నికల ప్రచారంలో? అంటున్నారు కదా మీకు బరాబర్ అంట. నేనేమన్నా చేతులకి ఇంకేమైనా కూసుకుని ఉంటున్నావు ఏంది? నువ్వు ఒకటంటే నేను 4 గంట, నువ్వు ఒకటంటే నేను 4 గంట అంటున్నా. అనకపోతే ఎందుకు పడతా నేను? నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను దుబ్బాక ఎమ్మెల్యే. నువ్వేమో రాబాయ్ నన్ను వచ్చి నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి ఎందుకు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసారు? మరి వాడు ఎందుకు టార్గెట్ చేసిండో నాకు తెలియదు. నేను అందుకనే వాడిని టార్గెట్ చేస్తాను. నేను మాటలు పడడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాటలు పడడానికి సిద్ధంగా లేను అంటున్నా. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం. మా తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చి నువ్వు అప్పనంగా సీట్లు దొబ్బిపోయినావు. నువ్వు వచ్చి నన్ను రాబే ఏం మాట్లాడితే నేను ఎందుకు పడతా? నేను కూడా అట్లే మాట్లాడతా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. నువ్వు ఎట్లా మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడతా. రైట్. రఘునందన్ రావును మేము అసెంబ్లీ గేట్ కాదు కదా, అసెంబ్లీ మెట్లు కూడా దొక్కని ఏమన్నా అని చెప్పేసి అని అన్నారు. కంకణం కట్టుకున్నట్టు అన్నంత పని అయింది. మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం మీద? ఒకవేళ వాడు మనిషి అయితే మళ్ళీ మాట్లాడుతున్నా. వాడు అని మాట్లాడద్దు, అవులు అని మాట్లాడద్దు, బరాబర్ మాట్లాడతా. వాడు వినాలి కాబట్టి. నేను పైసలు వంచా, నేను మందు వంచా, నేను సత్యపూస లెక్క గెలిచి వస్తా అన్నాడు. దుబ్బాకలో లాస్ట్ 2 రోజులలో 25 కోట్లు వంచి, సిరిసిల్లలో లాస్ట్ 2 రోజులలో 30 కోట్లు వంచలేదని నువ్వు నీ బావిద్దరు తడిగుడ్డలు వేసుకొని నువ్వు నచ్చిన దేవుని దగ్గరికి రా, నేను వస్తా. పైసలు వంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను పెట్టుకొని నీచ రాజకీయాలు చేసి నన్ను టెంపరవరీగా ఆపిరేమో. అరే ఇది ఆపితే ఇంతకంటే మంచిది రాసి ఉంటాడు దేవుడు. ఆద్మీ జిత్తా బురా ఛాయతో క్యా హోతా వహీ హోతా హై మంజూర్ హై ఖుదా అని ఇంతకంటే మంచి స్థానంలోకి వస్తా కావచ్చు. రఘునందన్ అంత తొందరగా వదిలిపెట్టాడు ఎవరిని, దేన్ని కూడా వదిలిపెట్టాడు. ఏం శక్తులు ఉన్నాయి రఘునందన్ రావు వెనకాల? ఏం శక్తి? నా సెల్ఫ్ కాన్ఫిడెన్సే నా శక్తి. నేను నీళ్ళగా నాయన పేరు చెప్పుకొని, అమ్మ పేరు చెప్పుకొని, చెల్లె పేరు చెప్పుకొని బతికేటోని కాదు క్రాంతి. నేను సెల్ఫ్ ఎదిగి వచ్చినోని. ప్రైవేట్ స్కూల్లో టీచర్ కాడ నా కెరియర్ మొదలుపెట్టి వెళ్ళి ఈ స్థాయి దాకా వచ్చిన. నేను మాట్లాడుతున్నా అంటే ఫకర్తో మాట్లాడతలేను, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నా. నీ కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే నువ్వు ఎవరిరా భయ్? గదే అమెరికాలో జీతం చేసుకొని బతికేటోని నువ్వు. మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు వచ్చినావు. నేను సెల్ఫ్ మేడ్ అంటున్నా. నా అంతా నేను కష్టపడి తయారొచ్చిన కార్యకర్త స్థాయికి వెళ్ళి ఇలా నాయకుని దాకా ఎదిగిన. నేను రేపు కూడా కార్యకర్తగా పనిచేస్తా. నువ్వు చేస్తావా అంటున్నా. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసేసి ఒక దళితునికి, ఫ్లోర్ లీడర్ మీ నాయనకి తీసి ఇంకొక దళితునికి ఇయ్యండి. ఆ దమ్ముందా మీకు? అయితే బావ మాట్లాడాలి, లేకపోతే బామ్మరిది మాట్లాడాలి. అసెంబ్లీలో ఓడిపోయినాక కూడా కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు వాళ్ళ పార్టీ ఇష్టం కదా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని అన్నది నా నోరు నా ఇష్టం. నేను కూడా మాట్లాడుకోవచ్చు కదా. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు నాకుంది కదా. మీరు అడిగినారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను నేను. మీరు అడగకపోతే నేను పిలిచి ఇంటర్వ్యూ ఇస్తున్నానా? అన్న ఇంటర్వ్యూ అంటే ఇస్తున్నా. మీరు ఒక ప్రశ్న అడిగారు, బరాబరి సమాధానం వస్తుంది, చప్పుడు వస్తుంది. వాడు నన్నేవాడు అసెంబ్లీకి రాకుండా చేయడానికి. ఏ చట్టసభలో అసెంబ్లీకి రాకుండా చేస్తానన్నారు, రానియకుండా చేసిండు కదా. పార్లమెంట్ వారి ఫలితం ఏమైంది? వాళ్ళ పార్టీ ఏడుంది, ఏడున్నారు ఇలా. ఇప్పుడు అంటే గల్లీలో తలపెట్టుకొని ఏడుస్తుర్రు అంటున్నా. మీ మాటలు ఇజ్జత్ పోయింది, ఇజ్జత్ మనం అన్ని పోయినాయి. శాతనైతే ఇలా పార్లమెంట్కి పోటీ ఏమైనా 4గురిని తుక్కు కూడా ఒకటి పంపిస్తారు జనం. అరే నేను చెప్తున్నా కదా క్రాంతి, వాళ్ళ లోపల ఏమన్నా తెలంగాణ పౌరుషం ఉంటే 4గురిని పోటీ చేయమన్నా, 4 కుటుంబ సభ్యుల్ని రమ్మని ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం. బంద్ చేసుకుందాం. ఎవడు బంద్ చేసుకుంటారు? వాళ్ళకు అనుగుణంగా తీర్పిచ్చారు అనుకో, మీరు ఏం చేస్తారు? బంద్ చేసుకుంటారు. రాజకీయం బంద్ చేసుకుంటా. రమ్మను 4గురిని పోటీ చేయమని చేతనైతే చేయమని. 4గురు కాకపోతే 5గురు సడ్డకుని కొడుకు సంతగాని కూడా చేయమని 5గురు గాడని అంటున్నారు మీరు. అరే వాడు నాకంటే చిన్నోడు వయసులో కాబట్టి గాడు అంటాము. ఏముంది అందులో? అంటే మన వాళ్ళకి అహంకారం ఉన్నప్పుడు మనకు కూడా ఉండాలి కదా. సి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. నువ్వు మర్యాదగా మాట్లాడితే అన్న అంటే నేను అన్న అంట. నువ్వు వయసులో చిన్నోడు అయినా అన్న బాగున్నావా అంట.
నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడి నువ్వు దుబ్బాకకు వచ్చి నన్ను బూతులు తిట్టి నా మీద నానా యాగి చేసి చిల్లర పనులన్నీ చేసి నీ స్థాయి నువ్వు దిగజార్చుకొని పోయిన తర్వాత ఇంకా నేను నీకు విలువ ఇచ్చుడేంది? నువ్వేమని వెంట నువ్వేమని వెంట బరాబర్ అంట. రైట్, ఓకే. ఈ విషయం పక్కన పెడితే సంస్కారం లేని వాళ్ళకి సంస్కారం లేనట్టు మాట్లాడితేనే అర్థమవుతుంది. ముళ్ళుతోటే తీయాలి. వాళ్ళకి అదే భాష అర్థమవుతుంది, అదే భాష మాట్లాడతాను నేను. రేపు టికెట్లు అమ్ముకోమని చెప్పమను, రేపు 5గురిని పోటీ చేయమని చేతనైతే చేయమని 5గురు అంటున్నా. నిజామాబాద్ కేలోలు, కరీంనగర్ కేలోలు, మెదక్ కేలోలు, మల్కాజ్గిరి కేలోలు, జహీరాబాద్ కేలోలు చేయమను. జనం ఏం చెప్తారో చూద్దాం. కర్రు కాల్చి వాత పెడతారు. ఒక్కడు కూడా గెలవాడు 5గురు పోటీ చేస్తే. ఇప్పుడు మీరు ఓడిపోయిన పార్టీ మీద అంటే అధికారంలోని పార్టీ మీద ఎంతగానము అంటే బాధ వెళ్ళగక్కుతున్నారు, పౌరుషం వెళ్ళగక్కుతున్నారు కదా, ఎందుకు కారణం ఏమై ఉండొచ్చు అంటారు? వాళ్ళు చేసిన నీచ సంస్కృతి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిరు. 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశించిన రీతిలో పరిపాలన లేదు. మనుషుల్ని మనుషుల్లాగా చూడలేదు. బట్టలు చింపుకొని పనిచేసిన ఒక్క కార్యకర్తకు కూడా కనీసం కార్యకర్త అనే గౌరవం ఇవ్వలేదు మీ పార్టీ. ఒక్క కార్యకర్తను కూడా కనీసం గౌరవించలేదు మీరు అంటున్నా. కార్యకర్తలు ఏడుస్తారు అంటున్నా. ఇప్పటికీ నేను మెదక్ జిల్లా అధ్యక్షునిగా 10 ఏళ్ళు పనిచేసిన. టీఆర్ఎస్లో జెండాలు కట్టిన వాళ్ళు, గద్దెలు కట్టిన వాళ్ళు, మోసిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు, జైలుకు పోయిన కార్యకర్తలకు ఒక్కరికి న్యాయం జరగలేదు. పక్క పార్టీలకు తీసుకొచ్చి టైంకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పైసలు ఇచ్చిన వాళ్ళని తీసుకొని అమ్ముకున్నాడు తప్ప దోసుకున్నాడు తప్ప ఏముంది? రేపు కూడా అమ్ముకుంటారు ఎంపీ టికెట్లు వీళ్ళు. ఇలా ఓడిపోయినాక కూడా కార్యకర్తలకు ఇయ్యరు వీళ్ళు. మళ్ళీ అమ్ముడే. ఇది 100కి అమ్ముదాం, అది 200కి అమ్ముదాం, ఇది తప్ప వాళ్ళకి ఇంకా కార్యకర్తలు లేరు, ఇంకా భూమి మీదకి రాలేదు వాళ్ళు.